మంగళగిరి మండలం ఎర్రబాలెం పరిధిలో ఉన్న ప్రముఖ వ్యాపార సంస్థ భావన డయాబెస్ట్ రైస్లో ఒకే కుటుంబానికి చెందిన దంపతులు అత్యంత చాకచక్యంగా ప్లాన్ వేసి భారీ డేటా చోరీకి పాల్పడ్డారు. ఒకరికొకరు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తులుగా నమ్మించి సంస్థలోని సేల్స్ విభాగంలో ఉద్యోగులుగా చేరిన ఆ భార్యాభర్తలు సంస్థకు చెందిన వేలాది మంది రెగ్యులర్ కస్టమర్ల ఫోన్ నంబర్లు, ఆర్డర్ల వివరాలు, డీలర్ల నెట్వర్క్తో కూడిన అత్యంత కీలకమైన వ్యాపార సమాచారాన్ని దొంగిలించారు. డేటా మొత్తం చేతికి చిక్కగానే ఆ ఉద్యోగాలను వదిలేసిన ఆ కేటుకాళ్లు తస్కరించిన సమాచారంతో రాత్రికి రాత్రే డీవీఆర్ రైస్ పేరుతో ఒక కొత్త నకిలీ కంపెనీని ఏర్పాటు చేశారు. అనంతరం భావన డయాబెస్ట్ రైస్ సంస్థకు ఉన్న నమ్మకమైన కస్టమర్ల నంబర్లకు ఫోన్లు చేస్తూ తాము ఆ సంస్థ అనుబంధ విభాగం నుంచే మాట్లాడుతున్నామంటూ నమ్మబలికారు. ప్రస్తుతమున్న ధర కంటే చాలా తక్కువ ధరలకే బియ్యం అందిస్తామంటూ నకిలీ బ్రాండ్ డీవీఆర్ రైస్ను అంటగడుతూ కస్టమర్లను తీవ్రంగా తప్పుదోవ పట్టిస్తూ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారు. తమ పాత కస్టమర్లు పక్కదారి పడుతుండటం, వ్యాపార లావాదేవీలకు తేడాలు రావడం గమనించిన భావన డయాబెస్ట్ రైస్ అధినేత సుధీర్ బాబు అంతర్గతంగా విచారణ జరపగా తమ వద్ద గతంలో సేల్స్ విభాగంలో పనిచేసిన దంపతులే ఈ దగాకు ఒడిగట్టారని నిర్ధారణకు వచ్చారు. మోసపోయినట్లు గ్రహించిన సంస్థ అధినేత సుధీర్ బాబు ముందుగా గుంటూరు జిల్లా ఎస్పీని కలిసి న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఈ ఫిర్యాదు దర్యాప్తు నిమిత్తం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు చేరింది. తమ సంస్థకు చెందిన కాపీరైట్ డేటాను చోరీ చేసి నకిలీ బ్రాండ్తో కస్టమర్లను మోసం చేస్తున్న నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారి నుంచి డేటాను రికవరీ చేసి తనకు పూర్తి న్యాయం చేయాల్సిందిగా బాధితుడు కోరారు. అదేవిధంగా తమ కస్టమర్లు ఎవరూ కూడా ఇటువంటి నకిలీ బ్రాండ్ రైస్ కొనుగోలు చేసి మోసపోవద్దని, కేవలం అధికారిక నంబర్లను మాత్రమే సంప్రదించాలని సంస్థ తరపున సుధీర్ బాబు విజ్ఞప్తి చేశారు. భావన డయాబెస్ట్ రైస్ అండి. మా దగ్గర దాదాపుగా 300 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దీంట్లో శివకుమారు, నిరూప అని చెప్పనని ఇద్దరు ఫిబ్రవరి నెలలో జాయిన్ అవ్వటం జరిగింది. శివకుమార్ అనే అతను సేల్స్ మ్యాన్గా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఒక 2 నెలలు చేశాడండి మా దగ్గర. చేసిన తర్వాత ఒక అమ్మాయి, 2 పిల్లలు తల్లండి. ఆ అమ్మాయికి భర్త లేడు, భర్త చనిపోయాడు. మీరు ఉద్యోగం ఇవ్వండి సార్ అని అంటే సరేనని నేను ఆ నిరూప అనే అమ్మాయికి కూడా జాబ్ ఇవ్వటం జరిగింది. జాబ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆఫీసులో క్రమంగా పనిచేసుకునే క్రమంలో దాదాపుగా 284 మంది ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ లిస్టు, తర్వాత పెన్ డ్రైవ్లు, 2 పెన్ డ్రైవ్లు, ఒక ఫోన్ అండి. ఆ ఫోను దాంట్లో ఉన్న డేటా మొత్తం దాదాపుగా 8 లక్షల చిల్లర ఉన్నారు మా కస్టమర్స్. ఆ డేటాలు 2 పెన్ డ్రైవ్లు దొంగతనం చేసి హాస్పిటల్లో చేరుతున్నాము, మాకు ఆపరేషన్ ఉంది మా ఆయనకి అని చెప్పనని అతను ఆగిపోవటం జరిగింది. ఆగిపోయిన తర్వాత తీరా చూస్తే ఈ భర్త లేని అమ్మాయి ఎవరు అని అంటే వీళ్ళ భార్య అని చెప్పనని తెలిసింది మాకు. కనీసం 3 నెలలు పని చేస్తున్నప్పుడు కనీసం భార్య అని కానీ లేకపోతే ఏమీ చెప్పలేదు. ఈ నిరూప అనే అమ్మాయేమో డేటా దొంగతనం చేసింది. ఇతనేమో డిస్ట్రిబ్యూటర్ లిస్ట్ కానీ లేకపోతే ఇంకా పెన్ డ్రైవ్స్ ఇవన్నీ కంప్యూటర్ సిస్టమ్ దగ్గర కూర్చొని సిస్టమ్ ఆపరేటర్ దగ్గర నుంచి దొంగతనం చేశారని చెప్పనని మాకుంది. ఎందుకంటే ఈ భావన డయాబెస్ట్ రైస్లో మాకు కాల్స్ రావటమే, వచ్చిన దాన్ని బుక్ చేసుకొని పంపిస్తాం. ఈ డేటా తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి ఫోన్ చేయటం. దీంట్లో చాలామంది హైకోర్టు అడ్వకేట్స్ కావచ్చు, జడ్జెస్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐటీ సెక్టార్లో ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్లో డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళకి మనం ఈ రైస్ని అందించే క్రమంలో మేము ఇవన్నీ కొన్ని గమనించుకోలేకపోయాం. వీళ్ళు తీసుకొచ్చి ఎర్రబాలెంలో మాది ఎక్కడైతే బ్రాంచ్ ఓపెన్ అయిందో అక్కడే ఇంకొక బ్రాంచ్ మాది ఎట్లయితే ఉంటుందో సేమ్ డిట్టో అట్లానే బ్రాండ్ పెట్టి ఆ కవర్స్ అన్నీ ప్యాకింగ్ చేపించి ఈ కస్టమర్లందరినీ కదిలించటం, కస్టమర్స్ అందరూ మాకు మళ్ళీ కంప్లైంట్ చేయటం, ఇదేదో డీవీఆర్ డయాబెస్ట్ రైస్ అంట సార్ అని చెప్పనని కంప్లైంట్ చేస్తే నేను లాస్ట్ 10 days బ్యాక్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ గారికి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సిఐ గారు పిలిపించి మాట్లాడి మందలించారు. ఇట్లాంటి పొరపాట్లు చేయమని చెప్పారు సిఐ గారితో, వెంకట సిఐ గారితో. తర్వాత మళ్ళీ ఇంకొక బ్రాండ్ ఏదో పెట్టి డీవీఆర్ డయాబెస్ట్ రైస్ తీసేసి డీవీఆర్ రైస్ అని నన్ను పెట్టి మళ్ళీ మా కస్టమర్లకి ఫోన్లు చేస్తా ఇట్లాగ ఇబ్బందులు పెడుతున్నారని చెప్పనని మొన్న సోమవారం గ్రీవెన్స్ సెల్కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు సిఐ గారి దగ్గరికి ఆ కంప్లైంట్ వచ్చింది. సిఐ గారు తగిన చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. సాయంత్రం మళ్ళీ మాట్లాడదాం, ఖచ్చితంగా దాని మీద మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పనని సిఐ గారు చెప్పడం జరిగింది. నేను ఈ వార్త ద్వారాగా తెలియజేసేది ఏంటంటే డయాబెటీస్ రైస్ 7 సంవత్సరాల నుంచి కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత
బ్రాండ్స్ ఎంతమంది అయినా పెట్టొచ్చు, దానికి బ్రాండ్కి ఏమి ఇబ్బంది లేదు, పెట్టుకోవచ్చు. చాలామంది షుగర్ పేషెంట్స్కి అందించవచ్చు. అదొక మంచి ప్రక్రియ. అది ఖచ్చితంగా చేయాలి. చాలామంది కూడా ఎంటర్ప్రెన్యూర్స్ కూడా రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ విధంగా డేటా తీసుకొని మన దగ్గర ఎంప్లాయీగా చేరి ఈ డేటా అంతా దొంగతనం చేసి మన పేషెంట్స్కి వాళ్ళు ఇట్లా చేయటం అనేది అన్యాయం అని చెప్పనని నేను సిఏ గారిని అడిగినప్పుడు ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పనని బ్రహ్మయ్య సిఏ గారు చెప్పడం జరిగింది. కస్టమర్లు ఎవరైనా కానీ ఇటువంటి పేర్లు కానీ ఏదన్నా వచ్చినప్పుడు జాగ్రత్త చూసుకోండి. భావన డయాబెస్ట్ రైస్ ఎప్పుడు మీకు అందించే మంచి సేవ చేయాలనే భావంతో ప్రారంభించింది. అయితే ఇటువంటి తప్పుడు ఎక్కడా కూడా ప్రోత్సహించొద్దు. ఇటువంటిది ఏదన్నా వచ్చినా తీసుకున్నా కానీ ఆ షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ అవుతుందా లేదా అనేది 2 డేస్లో మీకు చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. దాన్ని బట్టి అది చెక్ చేసుకొని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.